హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలోని ఎస్బీఐ బ్యాంక్ నందు భారీ దోపిడీ జరిగిన విషయం అందరికీ విదితమే. కార్మిక నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ బ్యాంకు దోపిడీ జరిగిన సమయంలో బాధితుల సొమ్ము 15 రోజుల్లోపు చెల్లిస్తామని బ్యాంకు వారు చెప్పడం జరిగింది. కానీ 3 నెలలు కావస్తున్నా బాధితులు సొమ్ము చెల్లించడం లేదు. అంతేకాకుండా 20 రోజుల క్రితం 30 రోజుల క్రితం అగ్రిమెంట్ రాయించుకొని ఇప్పటికీ చెల్లించడం లేదు. రోజు రోజుకు బంగారం విలువ పెరుగుతోందని, ఎప్పటిదో పాత రేట్ ఇస్తే మేము తీసుకోమని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఖాతాదారుల పట్ల బ్యాంకు సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఖాతాదారులు మండిపడుతున్నారు. కొంతమంది బాధితులు మా కుమార్తె పెళ్లి, అందువల్ల మా సొమ్ము చెల్లించాలని, లేని ఎడల వివాహం ఆగిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ పలుమార్లు బ్యాంకు చుట్టూ తిరిగిన బ్యాంకు సిబ్బందిలో ఎటువంటి స్పందన లేకపోయింది. బ్యాంకు దోపిడీ జరిగిన సమయం నుంచి మా సొమ్ము వాపస్ ఇచ్చేంత వరకు వడ్డీ మేము చెల్లించబోమని, తులానికి 1 గ్రాము తరుగు తీసిస్తామని బ్యాంకు వారు చెబుతున్నారు. దీనివల్ల బాధితులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులో ఎక్కువ మంది దినకూలీలు, రైతులు, కార్మికులు బాధితులు కావడం గమనార్హం. ఇప్పటికైనా ఎస్బీఐ ఉన్నతాధికారులు స్పందించి ఈ రోజు రేటు బంగారు విలువ ఏముందో అది బాధితులకు చెల్లించాలని, లేని ఎడల దశల వారి నిరసనలు తెలుపుతామని బ్యాంకు వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 70 మంది బాధితులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని తూముకుంట పారిశ్రామిక వాడలో ఇది ఎస్బీఐ బ్యాంక్ నందు దాదాపు 3 నెలల క్రితం భారీ దోపిడీ జరిగింది. పోలీసులు దిగ్గవరకు కూడా సొమ్ము చేసినారు. ఆ దోపిడీ జరిగిన సమయంలో ఇదే బ్యాంకు సిబ్బంది వారు ఈ కస్టమర్లందరికీ మీకు మీ సొమ్ము 15 రోజుల లోపల మీ సొమ్ము ఇస్తాము అని చెప్పి అన్నారు. తర్వాత లేట్ అయితే మీరు వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే దాదాపు 2 నెలల నుంచి, నెల నుంచి, 20 రోజుల నుంచి చెప్పులు అరిగేలా కస్టమర్లు తిరుగుతూనే ఉన్నారు. కానీ వారి సొమ్ము చెల్లించడం లేదు. మరొకటి ఏమంటే యాజమాన్యం ఏం చెప్తుందంటే కస్టమర్లకు మీరు వడ్డీ చెల్లించాల్సిందే, అంటే మేము ఎప్పుడు మీ సొమ్ము చెల్లిస్తాం అంతవరకు వడ్డీ చెల్లించాలి అంటున్నారు. కానీ నిర్లక్ష్యం ఎవరికి? బ్యాంకు సిబ్బందిది. ఇక్కడ ఇంట్లో దోపిడీ జరుగుతుందని చెప్పి మా కార్మికులు తెచ్చి ఇక్కడ సొమ్ములు బ్యాంకులో భద్రత ఉంటుందని చెప్పి పెడితే వీళ్ళు ఒక సెక్యూరిటీ గార్డును కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉండటం వల్ల ఇక్కడ దోపిడీ జరిగింది. పూర్తిగా ఎస్బీఐ వారే దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు 20 రోజుల క్రితం, నెల క్రితం కొంతమందికి అగ్రిమెంట్ రాయించున్నారు మీ సొమ్ము చెల్లిస్తామని. కానీ రోజు రోజుకు బంగారు రేటు పెరిగిపోతోంది. మేమేమంటున్నామంటే ఈరోజు మీ సొమ్ము చెల్లిస్తామని అగ్రిమెంట్ రాయించుకుంటే రేపే కంపల్సరీ వారి సొమ్ము చెల్లించాలి. తర్వాత దోపిడీ జరిగినప్పుడు 3 నెలలు అయింది. ఈ 3 నెలది వడ్డీ ఎస్బీఐ వారు కస్టమర్ల వద్ద వసూలు చేయరాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఊరికే పుట్టుకప్పు మాటలు చెప్తూ ఈరోజు ఉండే మేనేజరు 3 డేస్ తర్వాత ఉండడు. ఈరోజు ఉండే మేనేజర్ ఏమంటాడో, సరే మీరు అన్ని లాయర్ అఫిడవిట్ ఇవన్నీ తెచ్చివ్వండి, మీ డాక్యుమెంట్స్, మీ సొమ్ము చెల్లిస్తాం అని తీసుకుంటాడు. ఆయన వెంటనే 3 డేస్లో ఉండేలే, మళ్ళీ వేరే ఆయన వస్తాడు. ఇలా ఎస్బీఐ వారు నిర్లక్ష్య ధోరణితో సమయాన్ని దాటివేస్తున్నారు. అంటే మీరు కస్టమర్లకు వారి సొమ్ము చెల్లించాలన్నారా లేదా? ఈరోజు ఒక 3 బాధితులు వచ్చినారు. వారి కూతురు పెళ్ళిళ్ళట. వాళ్ళు ఎలా? వాళ్ళు ఇప్పుడు ఒక ఆయన కూతురిది 25, 26 తక్కువ పెళ్ళి ఉంది, మరొక ఆయన కూతురిది 27, 28 ఉంది. ఇలా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక ఆడబిడ్డ పెళ్ళి అంటే బంగారు ఉండాలా, ఆ బంగారు ఇంట్లో పెడితే బాగుంది వీడి పెట్టినారు. ఇలా జరిగింది. వాళ్ళకు తక్షణమే ఎస్బీఐ వారు చెల్లించాలని తెలియజేస్తున్నాం. లేదా దశల వారి నిరసనలు ఇక్కడ తెలియజేస్తామని కూడా మేము ఎస్బీఐ సిబ్బందికి తెలియజేస్తున్నాం. కంపల్సరీ అందరి సొమ్ము చెల్లించాలి. మేమైతే వడ్డీ కట్టలేదు, ఈ 3 months వడ్డీ కట్టలేదు. కానీ కొంతమంది అగ్రిమెంట్లో నెల ముందు, 20 రోజుల ముందు రాసినారో అవన్నీ రద్దు చేయాలి. మళ్ళీ అగ్రిమెంట్ చేసి ఈరోజు ఏం రేటు ఉందో బంగారు సొమ్ము అదే రేటుతో కస్టమర్లకు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా సొమ్ము మాకు, మా సొమ్ము మాకు, మా సొమ్ము మాకు.